2011లో మీ మొట్టమొదటి రోబోటిక్ సర్జరీని మొదలుపెట్టారు. సో 2011కు ఇప్పటికి రోబోట్ల విషయంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? జస్ట్ రోబో అటాచ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టేది, ఇప్పుడు లేజర్ గైడెన్స్ వలన రోబోస్ కెనాట్ రిప్లేస్ హ్యూమన్స్ అని చెప్పేసి కొంతమంది డాక్టర్లు ఉన్నారు. సో ఈ అంటే ప్రోస్ అండ్ కాన్స్. అందుకే రోబోటిక్ సర్జరీ నెంబర్ 1 కేసెస్కి మాత్రమే యూజ్ చేయాలి. రోబోట్ తనంతకు తాను సర్జరీ చేయదు. ఆటోనామస్ రోబోకి పర్మిషన్ లేదు. రోబోటిక్ సర్జరీ అంటే తక్కువ చేయాలని రూల్ కాదు, అది ఎప్పుడు కూడా చేయకూడదు, అది క్రైమ్. ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు సో వాళ్ళకి రోబోటిక్ సర్జరీ ద్వారా ఎట్లా చికిత్స చేస్తారు, ఏం చేస్తారు సార్? లంగ్ క్యాన్సర్ యూజువల్గా స్టేజ్ 3లో వస్తాయి, కానీ స్టేజ్ 1లో వస్తే మాత్రం. ప్రోస్టేట్ క్యాన్సర్లో ఏ రకంగా చికిత్స విధానం ఉంటుందండి? యాక్చువల్ రోబోట్ ఫస్ట్ ప్రాస్టేట్లోనే స్టార్ట్ అయిందండి. ఓకే. ప్రాస్టేట్ క్యాన్సర్లో పేషెంట్కి వచ్చే దశాబ్దంలో ఈ రోబోటిక్స్ అంటే ఎన్ని రకాల కంపెనీలు తయారు చేస్తాయి, ప్రైస్ ఏమైనా రిడక్షన్ అయ్యే అవకాశం ఉందా? రోబోటిక్ కంపెనీస్ చాలా వస్తున్నాయి, కానీ ఒక కంపెనీ మోనోపలి ఉందన్నమాట. ఈ కంపెనీ ఈ రోబోటిక్ ఆపరేషన్ చేసే ముందు లేదా రెగ్యులర్ ఆపరేషన్ చేసే ముందు ఈ అనస్థీషియా విషయంలో ఏమైనా తేడా ఉంటుందా సార్? ప్రతి సర్జరీకి అనస్థీషియా, కార్డియాలజీ, ఫిట్నెస్ కంపల్సరీ అవుతుంది. కాకపోతే ఏమన్నా చర్యల ద్వారా క్యాన్సర్ రాకుండా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అమెరికన్ క్యాన్సర్ సొసైటీ రికమెండేషన్స్ ప్రకారము కార్టిజాల్ థెరపీ అంటే ఏంటి, ఏ రకంగా ఉపయోగపడుతుంది? 1-2 కంపెనీస్, కొన్ని ఆర్గనైజేషన్స్ అనవసరంగా సడన్గా ప్రొపగేట్ చేస్తాయి. యాక్చువల్లీ కార్టిజాల్ యూజ్ చేస్తే క్యాన్సర్. మీ దృష్టిలో దీస్ ఆర్ ద టాప్ 3 ఆర్ టాప్ 4 సర్జరీస్ మనం విచ్ వి షుడ్ యూజ్ రోబోటిక్ సర్జరీ ఫర్ ది బెటర్ రిజల్ట్? అన్నవాహిక క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ 100% యూస్ఫుల్. మహిళల్లో ఈ ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఈ మధ్య చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సో దానికి ఎలాంటి చికిత్స అందిస్తారు? ఓవేరియన్ క్యాన్సర్లో రోబోటిక్ సర్జరీ కానీ లాప్రోస్కోపీ కానీ చేయకూడదు, ఎందుకంటే హాలీవుడ్ సినిమాలో చూసినట్టు ఓన్లీ రోబోట్సే ఆపరేషన్ చేసే స్థాయికి మనం చేరుకుంటామా? ఇది ఎట్లా ఇవాల్వ్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం? రోబోటిక్ కార్ ఉందనుకోండి, దాని కెమెరాస్ ఉంటాయి, ఈ రోడ్లో అబ్స్ట్రక్షన్ ఉంటే ఆగిపోతుంది. వేరే సర్జరీలో ఇలా పర్సనల్గా మీకు ఆత్మసంతృప్తినిచ్చిన 1-2 కేసుల గురించి వివరిస్తారా? హౌ యూ ట్రాన్స్ఫార్మ్డ్ దేర్ లైఫ్స్? 15-16 ఇయర్స్ బ్యాక్ ఇది పని చేయదు, సర్జరీ చేయకూడదు అని స్టెంట్ వేసి వదిలేసిన కేసెస్ ఉన్నాయి. అలాంటి 2-3 కేసులు మేము ఆపరేట్ చేసి తీసి ఈరోజు కూడా దే ఆర్ అలైవ్.